మనకు కనిపించని చిన్న కణాలు, కాని అవే భూమి ఉష్ణోగ్రతను పెంచుతున్నాయంటే నమ్ముతారా? పొగ, ధూళి, మబ్బు ఇవన్నీ ఒకటేనా? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే నీటి ఆవిరి ఏరోసోల్స్ కంటే ఎక్కువగా వాతావరణాన్ని వేడెక్కిస్తోందని తాజా అధ్యయనం చెబుతోంది. అసలు ఏరోసోల్స్ అంటే ఏమిటి? ఇవి మనకు మేలు చేస్తున్నాయా లేక ముప్పేనా? ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఏరోసోల్స్ అంటే వాతావరణంలో తేలియాడే సన్నని ఘన లేదా ద్రవ కణాలు. ఇవి మన కంటికి చాలా చిన్నవి, కానీ సంఖ్యలో లక్షల కోట్లలో ఉంటాయి. ఇవి కొన్ని రోజులు లేదా వారాలపాటు గాల్లో ఉంటాయి. తర్వాత 1 నేలపై పడతాయి లేదా వర్షం, మంచుతో కొట్టుకుపోతాయి. ఏరోసోల్స్ 2 రకాల వనరుల నుంచి వస్తాయి. 1 మానవ కార్యకలాపాలు, 2 సహజ వనరులు. ఇక్కడే అసలు గేమ్ స్టార్టవుతుంది. ఏరోసోల్స్ 2 విధాలుగా పనిచేస్తాయి. 1 కొన్ని ఏరోసోల్స్ చల్లబరుస్తాయి. 2 కొన్ని ఏరోసోల్స్ వేడి పెంచుతాయి. ముఖ్యంగా నల్ల కార్బన్. ఇది నల్లగా ఉండటం వల్ల సూర్యశాంతిని ఎక్కువగా గ్రహిస్తుంది. ఫలితం వాతావరణం వేడెక్కుతుంది. ఏరోసోల్స్ ఇంకో పని కూడా చేస్తాయి. ఇవి మేఘాల సంగ్రహణ కేంద్రకాలుగా పనిచేస్తాయి. అంటే 1 మేఘాల పరిమాణం, 2 మేఘాల ఆయుష్షు, 3 మేఘాలు ఎంత సూర్యశాంతిని ప్రతిబింబిస్తాయి. ఇవన్నీ మారిపోతాయి. దీనివల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఇప్పుడు అసలు ప్రమాదం. 2.5 మైక్రోమీటర్ల కన్నా చిన్న కణాలు, PM2.5. ఇవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి లోతుగా వెళ్తాయి. శ్వాసకోశ వ్యాధులు, గుండె సమస్యలు, అకాల మరణాలు. అంతేకాదు 1 గాలి నాణ్యత దెబ్బతింటుంది. 2 రవాణా అంతరాయం, ధూళి తుఫాన్లు. 3 సౌర విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇటీవలి అధ్యయనం చెబుతున్న విషయం ఏంటంటే నీటి ఆవిరి వాతావరణాన్ని ఎక్కువగా వేడెక్కిస్తోంది. కాని ఏరోసోల్స్ ప్రభావం చాలా క్లిష్టం. కొన్ని చల్లబరుస్తాయి, కొన్ని వేడెక్కిస్తాయి. ఒక విషయం మాత్రం స్పష్టం: మన కాలుష్యం మన భవిష్యత్తు. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో కరెంట్ అఫైర్స్ బ్రేక్డౌన్ కోసం స్టే